కుకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసులను అరెస్ట్ చేశారు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గుణశేఖర్ ను కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుణశేఖర్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రని కూడా అరెస్ట్ చేశారు. ఎఫిడ్రిన్ డ్రగ్ ను కానిస్టేబుల్ గుణశేఖర్ కు ఎవరు సప్లై చేస్తున్నారనే దానిపై పోలీసులు విచారణ జరపనున్నారు. ఎఫిడ్రిన్ లో కొకైన్ కలిపి డ్రగ్స్ విక్రయంపై ఆరా తీనున్నారు. ఇక ఇప్పటికే రిమాండ్ లో ఉన్న 5 నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ చేయనున్నారు. ఈ ఘటనతో ఏపీ పోలీస్ శాఖ తిరుపతి టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గుణశేఖర్ ను సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో గుణశేఖర్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. హైదరాబాద్లోని కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు నమోదైంది. సైబరాబాద్ పోలీసులు గుణశేఖర్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను కూడా అరెస్ట్ చేశారు. కుకట్పల్లి పోలీసులు బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్ లోని కుకట్పల్లికి 2 కోట్ల రూపాయల విలువైన ఎఫిడ్రిన్ డ్రగ్ ను రవాణా చేస్తుండగా వీరిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు గుణశేఖర్ కు ఎఫిడ్రిన్ డ్రగ్ ను ఎవరు సరఫరా చేశారనే దానిపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ డ్రగ్ లో కొకైన్ కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కుకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇప్పటికే 2 ఏపీ పోలీసులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కుకట్పల్లిలో 3 రోజుల క్రితం 5 ఒక మహిళతో సహా 5 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 2 కోట్ల విలువైన ఎఫిడ్రిన్ డ్రగ్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే వీరికి డ్రగ్స్ ఇచ్చి హైదరాబాద్ పంపించింది తిరుపతిలో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ గుణశేఖర్గా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ గుణశేఖర్, సురేంద్ర ఇద్దరు కలిసి బెంగళూరులో మొదట డ్రగ్ వ్యాపారం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా కస్టమర్స్ ఎక్కువగా ఉండడంతో ఇక్కడ అమ్మాలని చెప్పేసి కూడా ప్లాన్ చేసుకొని బస్ ద్వారా ఇక్కడికి డ్రగ్స్ని తరలించినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఆ డ్రగ్స్తో పట్టుబడ్డ 5 కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. వీరి వెనుకాల ఉన్నటువంటి గుణశేఖర్ని నిన్న తిరుపతిలో పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొస్తున్నారు. గుణశేఖర్తో పాటు హెడ్ కానిస్టేబుల్ రామచందర్ కూడా గుణశేఖర్తో కలిసి డ్రగ్ దందా నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. మొదట బెంగళూరులో డ్రగ్స్ వ్యాపారం చేసిన తర్వాత ఇటు హైదరాబాద్కి షిఫ్ట్ అయినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే బెంగళూరులో ఉన్నటువంటి కింగ్ పిన్ ఎవరు, అసలు గుణశేఖర్ ఎప్పటి నుండి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు, ఎవరెవరు ఈయన కస్టమర్లుగా ఉన్నాడు, వీటికి సంబంధించిన పూర్తి విచారణ పోలీసులు ప్రారంభించారు. ఇప్పుడు పోలీసులే డ్రగ్స్ సప్లై చేయడం సంచలనంగా మారింది. ఎందుకంటే డ్రగ్స్ సప్లై చేసే నేరస్తులను పోలీసులు పట్టుకుంటారు, కానీ ఇక్కడ పోలీసులే ఏకంగా డ్రగ్స్ విక్రయించే వారితో చేతులు కలిపి హైదరాబాద్లో డ్రగ్స్ అమ్మాలని ప్రయత్నించాడు గుణశేఖర్. కానీ పోలీసులు ముందస్తు సమాచారంతోనే అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వ్యవహారం అంతా బయటపడింది. కాబట్టి గుణశేఖర్కి సంబంధించిన సెల్ ఫోన్ కూడా ఇప్పటికే సీజ్ చేయడం జరిగింది. ఆయన సెల్ ఫోన్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ కావచ్చు, ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఈ డ్రగ్ దందా చేస్తున్నాడు అనే దానికి సంబంధించిన దర్యాప్తు కూడా పోలీసులు ప్రారంభించారు. చాలా సీరియస్గా పోలీసులు డ్రగ్స్ కేసులపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఎందుకంటే మూలాల వరకు వెళ్ళి గతంలో గోవాలో కూడా నార్కోటిక్ బ్యూరో పోలీసులు కింగ్ పిన్లను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అందులో భాగంగానే హైదరాబాద్కి డ్రగ్స్ తీసుకురావాలంటేనే పాత పెడ్లర్స్ భయపడుతున్నారు, కానీ కొత్త వాళ్ళందరూ కూడా మళ్ళీ హైదరాబాద్లో డ్రగ్స్ అమ్మాలని ప్రయత్నిస్తున్నారు. పోలీసుల నిఘా ఉండడంతో ఒక్కొక్కరుగా పట్టుబడుతున్నారు. కానీ ఇప్పుడు ఏపీకి చెందిన 2 పోలీస్ అధికారులు డ్రగ్స్ వ్యాపారం హైదరాబాద్లో చేయాలనుకున్న దానికి కారణాలు ఏంటి, వారి వెనుకాల ఉన్న వారెవరు అనే దానిపైన పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవైపు షాద్నగర్లో కూడా ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా సీజ్ చేసిన గంజాయి అమ్మిస్తుండగా పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పైన కూడా కేసు నమోదు చేశారు. డ్రగ్స్ అమ్మాలన్నా, కొనాలన్నా, వాడాలన్నా చాలా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. కన్జ్యూమర్స్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. కాబట్టి ఎవరైనా హైదరాబాద్కి, తెలంగాణలో సరిహద్దులోకి డ్రగ్స్ తేవాలంటే భయపడే విధంగా చర్యలు ఉంటాయని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అదేవిధంగా
విధంగా తీసుకుంటున్నారు చర్యలు. ఎందుకంటే పోలీసులు ఉన్నా కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా వారిని కూడా అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చి లోతైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బెంగళూరులో ఉన్నటువంటి కింగ్ పిన్ ఎవరు అనే దానిపైన ఇప్పుడు కుకట్పల్లి పోలీసులు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. గుణశేఖర్ని విచారిస్తే ఇంకా మరికొంతమంది ప్రమేయం బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆ పాత డ్రగ్ పెడ్లర్స్ అదేవిధంగా ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వారందరిపైన నిఘా పెట్టడం జరిగింది నార్కోటిక్ బ్యూరో పోలీసులు. వారికి సంబంధించిన కదలికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే వారిని రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించి వారిని డ్రగ్ నుంచి బయటపడే విధంగా ఒకవైపు చర్యలు తీసుకుంటూనే హైదరాబాద్కి వచ్చే డ్రగ్స్ పైన నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా గోవా, ముంబై, కర్ణాటక నుంచే ఎక్కువగా డ్రగ్స్ అన్ని హైదరాబాద్కి వస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలడం జరిగింది. అక్కడి నుండి వచ్చే వారిపైన ఎవరైనా అనుమానాస్పదంగా వచ్చినా వారికి సంబంధించిన కదలికలపై నిరంతరం నిఘా పెట్టడంతోనే ఈ డ్రగ్ ముఠాన్ని అరెస్ట్ చేయగలిగామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక సురేంద్రకి గుణశేఖర్కి ఉన్న సంబంధాలు ఏంటి, వీరికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, వీరి బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన స్టేట్మెంట్లను కూడా పోలీసులు తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 2 కోట్ల విలువైన డ్రగ్స్ని కుకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి సీజ్ చేశారు. అందులో 5గురిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మహిళ కూడా డ్రగ్స్ సప్లై చేస్తూ పట్టుబడడం జరిగింది. ఇప్పుడు గుణశేఖర్, రామచంద్ర ఇద్దరు పోలీసులు నోరు విప్పితే ఇంకా వేరే లింకులు కూడా బయటకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఇక నార్కోటిక్ బ్యూరో కూడా ఈ కేసుకు సంబంధించి వివరాలు ఆరా తీస్తుంది. రైట్, థ్యాంక్